బ్రేకింగ్ చూస్తున్నాం. మరొక లిస్టు విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ. 9 మందితో మరో జాబితా విడుదల చేసింది. అవంతిపై గంట, బొత్సపై కళా వెంకట్రావు పోటీ చేయబోతున్నారు. గంట భీమిలి నుంచి, కళా వెంకట్రావు చీపిరిపల్లి నుంచి బరిలో నిలుస్తున్నారు. కిల్లు వెంకట రమేష్ నాయుడు పాడేరు నుంచి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి నుంచి, సుబ్రహ్మణ్యం రాజంపేట నుంచి, ఆలూరు వీరభద్రగౌడ్ గుంతకల్ నుంచి, గుమ్మనూరు జయరాం, అనంతపురంలో ప్రభాకర్ చౌదరికి షాక్ ఇచ్చారు. ఇక అనంతపురం అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్ నిలవబోతున్నారు బరిలో. ఇక 4 ఎంపీ అభ్యర్థులు కూడా ప్రకటించారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి, అనంతపురం అభ్యర్థిగా అంబక లక్ష్మీనారాయణ, కడప అభ్యర్థిగా చడిపిరాళ్ళ భూపేష్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. మొత్తం మీద మరొక లిస్టు విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ. దాదాపు 9 మందితో అసెంబ్లీ లిస్టు విడుదల చేసింది. 4 ఎంపీ అభ్యర్థులు కూడా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితా ఒక్కసారి పరిశీలిస్తే కనుక గంట భీమిల నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే కళా వెంకట్రావు చీపురిపల్లి నుంచి పోటీ చేయబోతున్నారు. కిల్లు వెంకట రమేష్ నాయుడు పాడేరు నుంచి బరిలో ఉంటారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి నుంచి పోటీ చేయబోతున్నారు. రాజంపేట నుంచి సుబ్రహ్మణ్యం, ఆలూరు నుంచి వీరభద్రగౌడ్, గుంతకల్ నుంచి గుమ్మనూరి జయరాం పోటీలో ఉంటున్నారు. ఇక అనంతపురంలో మాత్రం ప్రభాకర్ చౌదరికి షాక్ ఇచ్చారు. అనంతపురం అర్బన్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పోటీలో ఉంటున్నారు. కదిరి నుంచి కందికూట వెంకట ప్రసాద్ పోటీ చేయబోతున్నారు. ఇక 4 ఎంపీ అభ్యర్థులు కూడా ప్రకటించింది తాజాగా. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి, అనంతపురం అభ్యర్థిగా అంబక లక్ష్మీనారాయణ, కడప అభ్యర్థిగా చడిపిరాళ్ళ భూపేష్ రెడ్డి పోటీలో ఉంటున్నారు. రాజేష్ జైన్ అయ్యారు. రాజేష్, తెలుగుదేశం పార్టీ 9 మంది అసెంబ్లీ అభ్యర్థులు, అలాగే 4 పార్లమెంటు అభ్యర్థులతో మరొక జాబితా విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాకు ఎలాంటి కసరత్తు సాగింది? టీడీపీ తన ఆఖరి లిస్టును అయితే ఈరోజు అనౌన్స్ చేసిందని చెప్పాలి. ఇప్పటివరకు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి 13 అసెంబ్లీలు, 136 పార్లమెంటుతో పాటు 136 అసెంబ్లీ స్థానాలని ప్రకటించిన నేపథ్యం తాజాగా ఈరోజు తన 4th లిస్టులో అటు 9 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంటు స్థానాలు ప్రకటించింది. 9 అసెంబ్లీ స్థానాల్లో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది పేర్లు అనౌన్స్ చేసింది, కొంతమందికి షాక్ కూడా ఇచ్చిందని చెప్పాలి. దాంట్లో ప్రధానంగా చూస్తే అనంతపురం అర్బన్ సంబంధించి ప్రభాకర్ చౌదరి 2014 నుంచి 19 వరకు అయినా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఇప్పుడు అనూహ్యంగా అనంతపురం అర్బన్ని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి కేటాయించడం పట్ల ఆయన వర్గీయులు కూడా తీవ్రస్థాయిలో, ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇక చీపురుపల్లి మొన్నటి వరకు బొత్స సత్యనారాయణ మీద గంటా శ్రీనివాసరావు పోటీ చేయబోతున్నారు. గంటా శ్రీనివాసరావుని పోటీ చేయమని చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలో రకరకాలుగా ప్రచారాలు జరిగినాయి. గంట కూడా తర్జన భర్జన పడ్డారు. అనూహ్యంగా ఇప్పుడు చీపురుపల్లిని కళా వెంకట్రావు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పనిచేసినటువంటి కళా వెంకట్రావుని చీపురుపల్లి బొత్స సత్యనారాయణ మీద పోటీకి దింపుతున్నారు. భీమిలి తనకు వచ్చినటువంటి భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. 2014 నుంచి 19 వరకు భీమిల్లో పోటీ చేసి గెలుపొంది మంత్రి కూడా అయ్యారు గంటా శ్రీనివాసరావు. తర్వాత 2019లో విశాఖ దార్తికి వచ్చేసి బట్టి ఇప్పుడు తన పాత నియోజకవర్గం భీమిలికి గంటా శ్రీనివాసరావు వెళ్ళాక పాడేరు సంబంధించి గిడ్డి ఈశ్వరి పేరు వాస్తవంగా మనటి వరకు వినపడింది. ఆమె 2017లో వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చారు. 2019లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమె పేరు వస్తుంది అనుకున్నాం. కానీ అనూహ్యంగా కిల్లు వెంకట రమేష్ నాయుడికి పాడేరు ఎస్టీ నియోజకవర్గాన్ని కేటాయిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దర్శి కూడా అక్కడ మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చి మద్దిశెట్టి వేణుగోపాల్ ఆ టికెట్ ఆశించారు. ఆ సీటు పోటీ చేస్తారని ఉదయం వరకు కూడా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమారు సోదరి వరుసయ్యే లక్ష్మి, గొట్టిపాటి లక్ష్మికి దర్శి టికెట్ని కేటాయించారు. దర్శి సీటు కొంత కాపు సామాజిక వర్గం ఎడ్జున్నటువంటి దర్శి నియోజకవర్గాన్ని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన గొట్టిపాటి లక్ష్మికి కేటాయిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక రాజంపేట మొన్నటి వరకు చెంగల్రాయుడు పేరు వినపడింది, జగన్మోహన్ రాజు పేరు కూడా వినపడింది. వీళ్ళిద్దరిని కాదని సుగవాసి సుబ్రహ్మణ్యం మాజీ జడ్పీటీసీ ఈయన, రాజంపేట ఈయన సొంత ఊరు రాజంపేట కాదు, రాజంపేట పక్క నియోజకవర్గమైనటువంటి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి రాజంపేట అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యంని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఇక ఆలూరు సంబంధించి వీరభద్ర గౌడు, ఆలూరు నియోజకవర్గంలో 4 వర్గాలు ఉన్నాయి. కోట్ల సుజాతమ్మ కూడా అక్కడ టికెట్ ఆశించారు. తనకు కాకపోతే తన వర్గీయులు వైకుంఠం మల్లికార్జున కానీ, వైకుంఠం జ్యోతి కానీ టికెట్ ఇవ్వాలని ఆలూరు సుజాతమ్మ కానీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ గుమ్మనూరు జయరాం వర్గానికి సంబంధించినటువంటి వీరభద్ర గౌడ్కి ఆలూరు నియోజకవర్గాన్ని కేటాయించారు. అదేవిధంగా గుంతకలు చూస్తే గుమ్మనూరు జయరాం మాజీ మంత్రి, గత నెలలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యం
నేపథ్యంలో ఆయన 2 సీట్లు కోరుకున్నారు. 2 సీట్లు కూడా ఇప్పుడు సాధించారని చెప్పాలి. గుంతకల్లు తాను పోటీ చేయడంతో పాటు ఆలూరు తాను నిన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలూరు తన వర్గానికి తన అనుచరుడైనటువంటి వీరభద్ర గౌడ్కి కేటాయించుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇక కదిరి నియోజకవర్గం చూస్తే కదిరి నియోజకవర్గాన్ని ఆల్రెడీ టీడీపీ అధిష్టానం అనౌన్స్ చేసింది. కందికుంట వెంకటప్రసాద్ భార్య యశోదాదేవికి ఆల్రెడీ టీడీపీ అధిష్టానం అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ అనూహ్యంగా ఆమె స్థానంలో ఆయనని అంటే కందికొండ వెంకటప్రసాద్ని మార్చారు. మన ఆర్టీవీతో మాట్లాడుతూ కూడా తన పేరు త్వరలోనే వస్తుందని చెప్పిన నేపథ్యంలో తిరిగి కదిరి ఇన్ఛార్జిగా అభ్యర్థిగా కందికొండ వెంకటప్రసాద్ని ప్రకటించింది. ఇక ఎంపీ అభ్యర్థులు చూస్తే కనుక ఎంపీ అభ్యర్థుల్లో 4 స్థానాలు చూస్తే కనుక విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు పేరు ప్రకటించింది. ఇక్కడ కళా వెంకట్రావు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రచారం జరిగినప్పటికీ అక్కడ కలిశెట్టి అప్పలనాయుడు ప్రకటించారు. ఒంగోలు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని మొన్న వరకు ప్రచారం జరిగింది. కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆయన్నే పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించడంతో ఒంగోలు పార్లమెంటుకి మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు ఖరారు చేశారు. ఇక అనంతపురం సంబంధించి చూస్తే అంబికా లక్ష్మీనారాయణ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అంబికా లక్ష్మీనారాయణని అనౌన్స్ చేశారు. కడప ఎంపీగా చెడిపల్ల భూపేష్ రెడ్డి, ఈయన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తమ్ముడు కుమారుడు చెడిపల్ల భూపేష్ రెడ్డికి కడప ఎంపీగా ప్రకటించింది. కడప ఎంపీకి ఇప్పటికే వైసీపీ అవినాష్ రెడ్డి పేరు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు భూపేష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ప్రకటించిన లిస్టుతో కలుపుకుంటే 17 అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు స్థానాన్ని 145 అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ ప్రకటించిందని చెప్పాలి. మొత్తం 144 స్థానాలు మాత్రమే పొత్తులో టీడీపీ వచ్చాయి. ఇప్పుడు అదనంగా ఒక సీటు ప్రకటించింది. చూడాలి మరి వాస్తవంగా 8 స్థానాలు వాళ్ళకి మిగిలి ఉన్నాయి. కానీ ఇప్పుడు 145 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో ఒక స్థానాన్ని ఏమన్నా తగ్గిస్తారా, ఆల్టర్నేటివ్గా జనసేనకి బీజేపీకి ఇస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రకటించిన 9 స్థానాలకు సంబంధించినటువంటి షాక్ తగిలింది మాత్రం అనంతపురం అర్బన్ ప్రభాకర్ చౌదరికి అని చెప్పాలి. చాలా హాస్యలు ఆయన పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన కాదని వేరే వారికి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అనంతపురం సంబంధించి ధర్మవరం సీటు కూడా టీడీపీ కోల్పోయి బీజేపీకి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అనంతపురం పాలిటిక్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు ఆయన చంద్రబాబు అనంతపురంలోనే పర్యటించారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఈ సీట్లు మార్పులు చేర్పులు జరిగిన నేపథ్యంలో అక్కడ క్యాడర్ నుంచి ఎలాంటి ఇది వస్తుందనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎటకేలకు మొత్తం టీడీపీ అయితే 17 తన పొత్తులో వచ్చినటువంటి 17 అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ పూర్తి జాబితా ఇక అసెంబ్లీ అలాగే పార్లమెంట్ సంబంధించిన పూర్తి స్థాయి జాబితా కంప్లీట్ అయినట్టు అనుకోవచ్చు. ఇంకేదైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి? ఖచ్చితంగా అంటే అసెంబ్లీకి 144 స్థానాలు బీజేపీ పొత్తులో భాగంగా 144 స్థానాలు టీడీపీకి వచ్చాయి. పార్లమెంటు 117 స్థానాలు పార్లమెంట్ వచ్చాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా 145 స్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థుల్ని టీడీపీ పెట్టింది. ఇప్పుడు ఒక స్థానాన్ని ఎక్కడైనా మార్పులు చేర్పులు చేసుకుని జనసేనకి కేటాయించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే జనసేనకి ఇంకా 3 స్థానాలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు 18 స్థానాలే జనసేన ప్రకటించింది. ఇంకా 3 స్థానాలు పెండింగ్లు ఉన్నాయి కాబట్టి ఆ 3 స్థానాల్లో ఒక స్థానం టీడీపీ నుంచి 145 స్థానం నుంచి ఒక స్థానాన్ని తగ్గించుకుని జనసేన కేటాయించే అవకాశం అయితే కనబడుతుంది. రామదాస్ రైట్. అలాగే ఇక్కడ హెచ్ఎల్ నుంచి కళా వెంకట్రావు టికెట్ ఆశించారు కానీ ఆయనను బొత్సపై పోటీకి నిలుపుతున్నారు. సో ఎలా ఉండబోతుంది నిజంగా కళా వెంకట్రావు బొత్స వర్సెస్ బొత్స పోటీ ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం పార్టీ ఈ అంశంలో ఏ రకమైనటువంటి కసరత్తు చేసింది? అంటే చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీద ఖచ్చితంగా ఒక సీనియర్ని పెట్టాలనేది పార్టీ అధిష్టానం ఉంది. గంటా శ్రీనివాసరావు వెళ్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు కూడా భావించారు. ఆయన వెళ్ళమని కూడా చెప్పారు. కానీ ఆయన తాను నాన్ లోకల్ అవుతాను, అక్కడ పోటీ చేయడం ద్వారా ఓడిపోతానని ఒక అభిప్రాయాన్ని అధిష్టానం కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా కళా వెంకట్రావుకి ఇప్పటి వరకు 3 లిస్టులు ఆయన పేరు ఇవ్వలేదు. హెచ్ఆర్లో ఆయన సీటు వస్తుందని భావించినప్పటికీ ఆయన సీటు వేరే వాళ్ళకి వెళ్ళిపోయిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆ సీటు కేటాయించుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన్ని చీపురుపల్లి తీసుకొచ్చారు. పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి ఆయన్ని బొత్స మీద పెట్టడం ద్వారా గెలవచ్చనే భావన అధిష్టానం చేసింది కాబట్టి కళా వెంకట్రావుని తీసుకొచ్చింది. కానీ పోటీ అక్కడ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి, చీపురుపల్లి విజయనగరం జిల్లా కిందకి వస్తుంది కాబట్టి అక్కడ పోటీ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ బొత్స సత్యనారాయణ మీద కొంత సీనియర్ అయితే బాగుంటుందనే భావనలోనే గంటాన్ని ప్రపోజ్ చేసిన తర్వాత ఇప్పుడు కళా వెంకట్రావుని ప్రకటించని చెప్పాలి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఓడించాలని టీడీపీ అధిష్టానం వ్యూహాలు పనుతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో కొంత ప్రభావం చూపించే వ్యక్తి కావడంతో ఆయన్ని ఓడించాలనే భావనలోనే తెలుగుదేశం పార్టీ కళా వెంకట్రావుని ఆయన మీద అభ్యర్థిగా పెట్టింది. రామదాస్ రైట్. అలాగే రాజేష్ ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి విషయంలో కూడా కొంత ట్విస్ట్ నెలకొంది. మాగుంట రాఘవ అనుకున్నారు కానీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఖరారు చేశారు. ఎందుకు ఈ మార్పు? అంటే మాగుంట రాఘవరెడ్డిని రాజకీయ అరంగేటం చేయించాలని మాగుంట శ్రీనివాసరెడ్డి భావించారు. కానీ
ఇప్పుడు ఈ ఎన్నికల సినారియో అక్కడ వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీగా పెట్టిన నేపథ్యంలో మాగుంట రాఘవరెడ్డి కంటే బలమైన అభ్యర్థి శ్రీనివాసరెడ్డి ఉంటేనే ఆ స్థానాన్ని చేజిక్కించుకోగలమనే భావనలో టీడీపీ అధిష్టానం ఉంది. అందులో భాగంగానే చెవిరెడ్డికి పోటీగా ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి పెట్టింది. మాగుంట శ్రీనివాసరెడ్డి ఒక ఒంగోలు పార్లమెంటే కాదు, అటు నెల్లూరులో కొన్ని నియోజకవర్గాలు ఓవరాల్ ప్రకాశం జిల్లాలో కొంత ప్రభావం చూపించగలరు. కాబట్టి ఆయన్ని దింపడం ద్వారా, ఆయన అభ్యర్థిగా పెట్టడం ద్వారా పూర్తిగా అన్ని నియోజకవర్గాలు, ప్రకాశం జిల్లా అన్ని నియోజకవర్గాలు, నెల్లూరులోని కొన్ని నియోజకవర్గాల మీద ప్రభావం ఉంటుంది, గెలిచే అవకాశం ఉంటుందనే భావనలోనే మాగుంట శ్రీనివాసరెడ్డి వైపు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే చెవిరెడ్డి కూడా కొంత స్ట్రాంగ్గా ఉన్నారు. అక్కడ చంద్రగిరి నుంచి వచ్చినప్పటికీ కొంత పార్టీలో సీనియర్గా ఉన్న చెవిరెడ్డిని ఖచ్చితంగా ఓడించాలంటే మాగుంట శ్రీనివాసరెడ్డి కరెక్ట్ అని భావించింది. కాబట్టి ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించింది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద తెలుగుదేశం పార్టీ చివరి జాబితాను విడుదల చేసింది. 9 మందితో మరో జాబితా విడుదల చేసింది. అవంతిపై గంటా శ్రీనివాసరావు, బొత్సపై కళా వెంకట్రావు పోటీ చేయబోతున్నారు. గంటా భీమిలి నుంచి పోటీ చేయబోతున్నారు. కళా వెంకట్రావు చీపురుపల్లి నుంచి బరిలో ఉంటున్నారు. కిల్లు వెంకట రమేష్ నాయుడు పాడేరు నుంచి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి నుంచి, సుబ్రహ్మణ్యం రాజంపేట నుంచి, ఆలూరు నుంచి వీరభద్ర గౌడ్, గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం, అనంతపురంలో ప్రభాకర్ చౌదరికి మాత్రం షాక్ ఇచ్చి అక్కడి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కేటాయించారు. కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్, అలాగే ఇక్కడ 4 ఎంపీ అభ్యర్థులు కూడా ప్రకటించింది. విజయనగరం నుంచి ఎంపీ అభ్యర్థిగా కాళిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి, అనంతపురం నుంచి అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ, కడప అభ్యర్థిగా చడిపిరాళ్ళ భూపేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఎస్, కృష్ణమోహన్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, తెలుగుదేశం పార్టీ ఫుల్ అండ్ ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేసినట్లయినా? ఖచ్చితంగా మనం చూసుకుంటే దాదాపుగా తెలుగుదేశం ఫైనల్ లిస్టు విడుదలైనట్టే క్లియర్ గా అర్థమైపోతుంది. ఒకసారి కానీ క్లియర్ గా చూసుకుంటే మిగిలిన ఏవైతే అభ్యర్థులకు సంబంధించి, అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి చూసుకుంటే దాదాపుగా 8 అసెంబ్లీకి సంబంధించిన 9 అసెంబ్లీకి సంబంధించిన స్థానాలకు సంబంధించి అంటే ఇప్పుడు చిపురుపల్లి కళా వెంకట్రావు ఇచ్చారు. మొదట గంటా శ్రీనివాసరావుని పెడదామనుకున్నారు. కానీ గంటా శ్రీనివాసరావు నేను బొబ్బులి వెళ్తాను అన్న నేపథ్యంలోనే అది తిరిగి చిపురుపల్లికి కళా వెంకట్రావుని పెట్టిన పరిస్థితి. భీమిలి గంటా శ్రీనివాసరావు తన పట్టును సాధించినట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి భీములకి వెళ్తానని చెప్తూ వస్తున్న పరిస్థితి మనం చూసాం. అలాగే పాడేరు చూసుకుంటే కిల్లు వెంకట రమేష్ నాయుడు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దర్శి తీసుకుంటే గుట్టిపాటి లక్ష్మికి, డాక్టర్ గుట్టిపాటి లక్ష్మికి అక్కడ దర్శి టికెట్ ఇచ్చారు. ఇక్కడ సిద్ధ పేరు కూడా గతంలో వినపడింది. కానీ అన్యాయంగా గుట్టిపాటి లక్ష్మి పేరు దర్శికి తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. రాజంపేట చూసుకుంటే సుబ్రహ్మణ్యంకి ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఆలూరు చూసుకుంటే వీరభద్ర గౌడ్ ఆల్మోస్ట్ వాళ్ళు మొదటి నుంచి అనుకున్న నేపథ్యంలోనే వీరభద్ర గౌడ్ దాదాపుగా అనుకునింది. ఇప్పుడు వీరభద్ర గౌడ్కి ఖరారైంది. గుంతకల్లుకు సంబంధించి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ఎవరైతే ఉన్నారో జయరాం పరిస్థితి కూడా క్లారిటీలో వచ్చింది. జయరాం కి కూడా క్లారిటీ వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అలాగే అనంతపురం అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్. సో ఇప్పటి వరకు ఇక్కడ చాలా మంది టీడీపీ సీనియర్ నేతలు గతంలో ఉన్న చౌదరి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ సీటు మీద చాలా మంది పట్టుబట్టినప్పటికీ కూడా ఇక్కడ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కి సీటు ఇచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా చూస్తున్నారు. అలాగే కదిరి చూసుకుంటే కందుకుంట వెంకట ప్రసాద్, కదిరి మొదట తన భార్యకి సీట్ ఇచ్చారు వెంకటప్రసాద్ కి. కానీ నిన్న చంద్రబాబుతో కలిసిన తర్వాత తన భార్య ప్లేస్ లో కదిరి వెంకట ప్రసాద్ కి సీట్ ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ సీటుని మార్చారు. అంటే అదే కుటుంబంలో మొదట తన మిసెస్ కి ఇచ్చారు. అయితే ఇప్పుడు కదిరి వెంకట ప్రసాద్ కి ఇక్కడ మార్చిన పరిస్థితి అయితే చూస్తున్నాం రామ్దాస్. ఇక ఆ ఎంపీలకు సంబంధించి మనం ఏదైతే 4 ఎంపీలు ఉన్నాయో, విజయనగరం సంబంధించి కలిశెట్టి అప్పలనాయుడు, అలాగే ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి, అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ, కడప భూపేష్ రెడ్డి, బద్వేళ్లకు సంబంధించిన చడిపిరాళ్ళ భూపేష్ రెడ్డికి సంబంధించి వ్యవహారంలోనే కొంత కదిరి దమ్మలమడుగు వ్యవహారంలో దీంట్లో ఏమిస్తారో అని ఒక చర్చ జరిగింది. కానీ అన్యాయంగా వాసు శ్రీనివాసరెడ్డి మధ్య కూడా భూపేష్ రెడ్డి మధ్య కూడా కొంత అంటే తమకే సీటు కావాలని ఒక చర్చ జరిగింది. కానీ అన్యాయంగా భూపేష్ రెడ్డికి కడప పార్లమెంట్ సీట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ, ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి, మొదట మాగుంట రాఘవరెడ్డి. ఒంగోలు విషయంలో కృష్ణమోహన్, ఒంగోలు విషయంలో ముఖ్యంగా మాగుంట రాఘవన్ అనుకున్నారు. కానీ మాగుంట రాఘవ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడంతోనే శ్రీనివాసరెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగిందా?
సంబంధించిన ఆహారంలోనే కొంత రాఘవరెడ్డి దాంట్లో ముద్దగా ఉన్నారు, ఆయన అప్రూవల్ గా మారిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఈ యాంగిల్ లోనే ఆ ప్లేస్ లో తన తండ్రికే సీటు ఇవ్వడం బెటర్ అని భావించారు. అందుకే ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డికి ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇక విజయనగరం అప్పలనాయుడు పేరు గతంలో వినపడింది, బీజేపీ కూడా ఈ సీటు ఇస్తారనుకున్నారు. కానీ బీజేపీ అన్యాయంగా వాళ్ళ 6 ఎంపీ స్థానాలు క్లియర్ అయిపోయినాయి కాబట్టి ఇక తెలుగుదేశానికి మిగిలిన విజయనగరం సీటు కలిశెట్టి అప్పలనాయుడుకి క్లియర్ అయింది. అయితే ఇప్పుడు నిన్నటి వరకు కూడా త్రిపులార్ రఘురామకృష్ణరాజు నాకు నర్సీపట్నం నుంచి సీటు కన్ఫర్మ్ అవుతుందని చెప్పి ఆయన గంటపదంగా వాదిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వారి త్రిపులార్ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అట్లా మిగిలిన దాదాపుగా అన్ని స్థలాలు ఖరారైన నేపథ్యంలో ఇక త్రిపులార్ పరిస్థితికి ఇక టీడీపీ నుంచి సీటు లేదు అనేది క్లారిటీగా అర్థమైనట్టుగానే మన క్లారిటీ కనపడుతుంది. ఎంపీ స్థానం నుంచి కావచ్చు, ఆయన మొదటి నుంచి నేను ఎంపీగానే నర్సీపట్నం ఎంపీగానే పోటీ చేస్తానని చెప్పారు. అయితే బీజేపీ నుంచి కొంత అన్యాయంగా శ్రీనివాస్ వర్మకి అక్కడ సీటు వచ్చిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు చేంజెస్ కనపడే పరిస్థితి అయితే లేదు. దాదాపుగా లిస్ట్ అయితే ప్రకటించేసిన పరిస్థితి అయితే ఉంది. ఎంపీలకు సంబంధించి విజయనగరంలో అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించి చూసుకుంటే ఒకటి మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుక్కి ఢిల్లీ రికర్ క్యాంప్ సంబంధించిన ఆహారంలోనే అక్కడ కొత్త తేడా వచ్చింది. అనంతపూర్ వచ్చేసరికి అమృపాల లక్ష్మీనారాయణకి ఇచ్చారు. ఇది కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ తెలుగుదేశం వైసీపీ కూడా అక్కడ అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు బీసీకి పోవాలనుకుంటున్నారు కాబట్టి అక్కడ అది క్లియర్ అయింది. సో ఇక్కడ కడపది భూపేష్ రెడ్డి జమ్మలమడుగులో భూపేష్ రెడ్డికి ఇవాళ అక్కడ సీటు కొట్టారు కాబట్టి ఆ సీటు వాళ్ళ బీజేపీ కోటాలో ఆదినారాయణ రెడ్డికి వెళ్ళిపోయింది కాబట్టి ఆ సీటుని కాంప్రమైజ్ గా కడప ఎంపీ స్థానానికి భూపేష్ రెడ్డి ఇచ్చినట్టుగా అంటే కృష్ణమోహన్ ఇంకా ఇదే చివరి జాబితాగా చెప్పుకుంటున్నాం. బట్ ఇక్కడ ఇంకా ఏమైనా అసంతృప్తులు, చాలా మంది ఇప్పటికే సీటు దక్కని అసంతృప్తులంతా కూడా భారీ స్థాయిలో అనుచరులతో కలిసి అసమ్మతి గలాన్ని వినిపిస్తున్నారు. భారీగా రోడ్లెక్కుతున్న పరిస్థితి అసమ్మతివాదులంతా కూడా. సో ఏం జరగబోతుంది చివరిగా? ఇంకా ఏదైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని ఏదైనా ఇంకా మార్పులు కానీ, అంటే తప్పనిసరి పరిస్థితుల్లో అటు భాగస్వామ్యపక్షమైన జనసేన వైపు నుంచి కానీ ఏదైనా అభ్యర్థనలు వస్తే, లేదంటే బీజేపీ నుంచి కానీ ఏదైనా అభ్యర్థనలు వస్తే కనుక ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా? అసమ్మతివాదులను ఏ రకంగా ఇంకా బుజ్జగించే అవకాశాలు లేదు. సో ఓవరాల్గా ఏం జరగబోతోంది? కూటమి విషయంలో కూడా ఓవరాల్ బీజేపీ కూటమిలో కూడా తీసుకున్నా కూడా ఇప్పుడు పడుకోనంద స్వామి హిందూపురం నుంచి ఆయనకు చేశారు. ఆయన కూడా నిన్న ఆర్టీవీతో మాట్లాడుతూ నేను ఖచ్చితంగా ఇండివిజువల్ గా పోటీ చేస్తాను అంటున్నారు. ఒకవైపు రాప్తాడ్ నుంచి వరదాపురం సూరి బీజేపీ టికెట్ ఆశించారు. ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తాను ఇండిపెండెంట్ గా అని చెప్పి ఆయన పోస్టర్లు, ఆయన అబ్బానులు రాప్తాడు లేదా ధర్మవరం నుంచి పోటీ చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే పరిటాల శ్రీరామ్ సంబంధించి కూడా ధర్మవరం సీట్కి తనకి రాకపోవడంతో అతను కూడా ప్రచారానికి దూరంగా ఉన్నట్టు కనపడుతుంది. అయితే నిన్న రాప్తాడులో జరిగిన సభకు మాత్రం చంద్రబాబుతో పాటు ఆయన కూడా హాజరైన పరిస్థితి చూసాం. చంద్రబాబు మరి ఈ వ్యవహారంలో ఎలా సెట్ చేస్తున్నారు? అలాగే గుండెలు చూసుకుంటే టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆయన కూడా పోటీలో ఉండబోతున్నారు, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటున్నారు. నూజివీడికి సంబంధించిన ముద్రపైన వెంకటేశ్వరరావు ఆయన కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఇంకా ఆయన కూడా ప్రచారం కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. గజపతి నగరంలో కె అప్పలనాయుడు, అలాగే విజయనగరంలో మిసాల గీత, కుర్పంలో వైరిచర్లి వీరేష్ దేవ్, పాతపట్నంలో కలమట వెంకట్రావు, తర్వాత తినులో యనమల కృష్ణుడు అంటే యనమల రామకృష్ణుడు తమ్ముడు, వీళ్ళంతా కూడా తిరుగుబాటు వేసిన పరిస్థితి అయితే ఉంది. అనపర్తిలో రామకృష్ణారెడ్డి కూడా ఆయన కూడా అనుమెలి కూడా నేను తన వ్యవహారం ఏదో ఈ 2 రోజుల్లో తెలుస్తానని చెప్పి చెప్తున్న పరిస్థితి, నన్నంతా గందరగోళం చేసిన పరిస్థితి. అయితే రామదాస్ ఇవన్నీ చూస్తే ఆల్మోస్ట్ టికెట్లు అయితే క్లియర్ అయినవి. 1-2 రేపు జనసేనకి సంబంధించి 1-2 రిలీజ్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఆ యాంగిల్లో ఇది కొద్దిగా ఆడైతే 1-2 సీట్లు అడ్జస్ట్మెంట్ చెప్తే దాదాపుగా అన్ని సీట్లు గారైనా దాదాపుగా ఇక దీంట్లో మార్పులు చూసుకుంటే ఒక కదిరి కందుకుంట ప్రసాద్ భార్యకి మొదట పేరు ప్రకటించారు. కానీ ఆ స్థానంలో తన భర్తకి మళ్ళీ పేరు ప్రకటించిన పరిస్థితి. అది ముందు నుంచి కందుకుంట ప్రసాద్ చెప్తూ వచ్చాడు, ఆర్టీవీతో కూడా మాట్లాడుతూ నాకు ఈ వారంలో తనే టికెట్ వస్తే నేనే పోటీ చేస్తాను అని చెప్పింది దాదాపుగా ఖరైనట్టుగానే మనం చూడొచ్చు రామదాస్. అయితే ఓవరాల్ గా ఎంపీల విషయంలో కావచ్చు, ఎమ్మెల్యేల విషయంలో దాదాపుగా టీడీపీ టికెట్స్ వ్యవహారం అంతా కూడా క్లోజ్ అయింది. ఇంకా అసంతృప్తుల్ని
ఏ విధంగా బుజ్జగిస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు అనేది చూడాల్సిన నేపథ్యం అయితే కనపడుతుంది రామదాస్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద 9 మందితో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. అలాగే 4 పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. మరొక్కసారి చెప్తాను, చీపురుపల్లి నుంచి కాలా వెంకట్రావు, అలాగే భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు, పాడేరు ఎస్టీ నియోజకవర్గం నుంచి వెంకట రమేష్ నాయుడు, అలాగే దర్శి నుంచి గొట్టుపాటి లక్ష్మి, రాజంపేట నుంచి సుబ్రహ్మణ్యం, ఆలూరు నుంచి వీరభద్రగౌడ్, గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం, అనంతపురం అర్బన్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, కదిర్ నుంచి కందికుంట వెంకట ప్రసాద్ పోటీ చేయబోతున్నారు. రైట్, ఇక పార్లమెంట్ చూస్తే విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు నుంచి మాగుంటి శ్రీనివాసరెడ్డి, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి చడిపిరాల భూపేశ్ రెడ్డి బరిలో నిల్చోబోతున్నారు. మొత్తం మీద పూర్తి స్థాయి జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. ఓవరాల్గా చివరి జాబితాలో 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో పాటు 4 పార్లమెంట్ అభ్యర్థులతో కూడిన చివరి జాబితాను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇక చివరి క్షణంలో ఏవైనా ఒత్తిళ్లు పనిచేస్తే ఏదైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.